నమో వెంకటేశాయ. నేను మీ ఎర్రగుంట్ల వెంకటేశ్వర స్వామి ఆలయ వ్యవస్థాపకుని మరియు వైఎస్ఆర్ కడప జిల్లా ఆలయాల పరిరక్షణ కమిటీ చైర్మన్. ఈరోజు మన ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలపాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో దళితవాడల్లో 5,000 గుళ్ళు కట్టిస్తారని వారు టీటీడీ తరఫున ప్రకటించారు. అందుకు మనం ప్రత్యేకంగా దళితుల వారి తరఫున మనము ధన్యవాదాలు తెలపాలి. ఎందుకంటే దళితవాడల్లో ఎక్కడో మారుమూల గ్రామాల్లో కానీ ఆలయాలు లేవు. కాబట్టి దళితవాడల్లో కూడా ఆలయాలు నిర్మిస్తామనడం మనమంతా గమనార్హం. చాలా సంతోషించాల్సిన విషయం. ఈ విషయమై కాంగ్రెస్ జిల్లా మన ఆంధ్రప్రదేశ్ షర్మిలా గారు కాంగ్రెస్ తరఫున ఈ దళితవాడల్లో గుడులు నిర్మించడం విమర్శిస్తున్నారు. ఏంటమ్మా మీ బాధ షర్మిలా గారు? మీరు ఎందుకు విమర్శిస్తున్నారు? గవర్నమెంట్ డబ్బుతో ఏమన్నా దళితవాడల్లో గుడులు నిర్మిస్తున్నారా? లేదు కదా. తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున గుడులు నిర్మిస్తే మీకేంటి బాధ? మీరు గ్రామాల్లో వీధి వీధిన మీ వారు చర్చిలు నిర్మిస్తా లేని మన హైందవుల ధర్మంగా మన హిందూ దేశంలో ఎక్కువ భాగం హిందువులు ఉన్నటువంటి భారతదేశంలో గుడులు నిర్మిస్తే మీకేంటి బాధ? మీరెందుకు వ్యతిరేకిస్తున్నారు? కాబట్టి ఇది మీరు తప్పు చేస్తున్నారు. ఇది మీరు సరిదిద్దుకోండి. టీటీడీ తరఫున దేవాలయాలు నిర్మిస్తున్నారంటే చాలా సంతోషమైన విషయం. దీనికంతా దళితులందరూ కానీ మన హిందువులు, దళితులు కూడా హిందువులే, సంతోషించాల్సిన విషయం పోయి మీరెందుకు వ్యతిరేకిస్తున్నారు? మీ పార్టీ ఏమైనా వ్యతిరేకించిందా? మీ పార్టీ చెప్పిందా మీరు వ్యతిరేకించమని? దానికి ఎందుకు మీరు అంతా ఇబ్బంది పడుతున్నారు? ఎవరు డబ్బు లేదు కదా, హిందువులు వేసిన డబ్బులే టీటీడీలో ఉండేలో హిందువులే వేస్తున్నారు డబ్బులు. ఆ డబ్బులనే హిందువులకు ఖర్చు పెడుతున్నారు, మరి ఎక్కడో ఖర్చు పెట్టలేదు. అయితే షర్మిలా గారు ఒక విషయం అన్నారు, దానికి కూడా మనం ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళాలి. ఇన్ని దేవాలయాలను కడుతున్నాం, పూజారులు లేరనేది వాస్తవం. ముఖ్యమంత్రి గారు పూజారి వ్యవస్థను పటిష్టం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నేను ఇంతకుముందు ఒక వీడియోలో పెట్టాను. నేను ఇప్పుడు వైఎస్ఆర్ కడప జిల్లాలో 36 మండలాల్లో 1000 గ్రామాలు ఉన్నాయి. ఇప్పటికే దాదాపు 5,000 దేవాలయాలు ఉన్నాయి. ఈ వివరాలన్నీ సేకరించాను. ఈ దేవాలయాల్లో దాదాపు 80% పూజారులు లేవు. కావున మేము విన్నవించేది ఏంటంటే, టీటీడీ తరఫున 5,000 గుళ్ళు కట్టుతున్నారు కాబట్టి దానికి సంతోషమే. కానీ ఈ 5,000 గుళ్ళల్లో ఆల్రెడీ ఉన్నటువంటి 5,000 గుళ్ళల్లో ఎక్కడా పూజారులు లేరు. కావున మీరు చొరవ తీసుకొని టీటీడీ తరఫున ప్రతి జిల్లాలో ఒక వేద పాఠశాల పెట్టి అందులో వేదము నేర్చుకున్నటువంటి వేద విద్యార్థులను 3 సంవత్సరములు గ్రామాలలో ఉన్నటువంటి ఆలయాలలో పూజా వ్యవస్థను పూజారిగా పనిచేస్తే ప్రతి గ్రామంలో పూజారి ఉంటాడు. కావున మీరు ఆ చర్య తీసుకోమని మేము విన్నవిస్తున్నాం. అనాదిగా మనకు గ్రామాలలో కానీ పట్టణాలలో కానీ బడి గుడి ప్రతి మనిషి పుట్టినప్పటి నుండి చనిపోయేంత వరకు పూజారి వ్యవస్థ కావాలి. ఏ శుభకార్యం జరగాలన్నా ఏ అశుభకార్యం జరగాలన్నా పూజారిని అడుగుతున్నాం. ఇంట్లో గృహప్రవేశం చేయాలన్నా, ఇంట్లో కొత్త ఇంట్లో చేరాలన్నా, ఇంట్లో పెళ్లి చేయాలన్నా, పుట్టినరోజు చేయాలన్నా, నామకరణం చేయాలన్నా అన్నిటికీ పూజారి కావాలి. కానీ అటువంటి పూజారులు లేక గ్రామాల్లో చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ప్రతి జిల్లాలో మీరు టీటీడీ తరఫున వేద పాఠశాల పెట్టి 3 సంవత్సరాలు, మరీ చెప్తున్నాను, 3 సంవత్సరాలు వేదం నేర్చుకున్న విద్యార్థులు గ్రామాల ఆలయాలలో పనిచేస్తే బాగుంటుందని, దాని మీద చొరవ తీసుకోవాలని మరీ విన్నవిస్తున్నాను. ఎందుకంటే వేదం చదివిన పిల్లలు
ఇక్కడ ఉండడం లేదు, విదేశాలకు వెళ్తున్నారు. ఇక్కడ గాలి పీల్చి, ఇక్కడ మనం జీవించి, ఇక్కడ మనం వేదం నేర్చుకొని విదేశాల్లో పోయి చదువుతుంటే, విదేశాల్లో పనిచేస్తుంటే మీరు ఒకసారి ఆలోచించండి. కావున గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు మీరు చొరవ తీసుకుని పూజారి వ్యవస్థను కూడా పటిష్టం చేసి ప్రతి గ్రామంలో ఆలయంలో పూజారి ఉండే విధంగా మీరు చొరవ తీసుకుంటారని నా మనవి. నమో వెంకటేశాయ.